అమ్మ గిన్ని పళ్ళు 20 రూపాయలకి అమ్మన్నా. నానమ్మ నానమ్మ లేవే. నానమ్మ ఏమైనా ఇప్పుడు వండుకున్నావు? పొద్దున కంటే చేదనైతే లేదే, పానం అంతా మరి జరంగిన కొడుతుంది కావచ్చు, అందుకే వండుకున్నా. నానమ్మ నీ పెయ్యి బాగా కాలుతుంది. ఏమే రాదమ్మా, జ్వరం వచ్చింది. నానమ్మ నువ్వైతే వండుకోవే. పనుకుంటే కానీ ఒక డజన్ 60 పండ్లు ఉన్నాయి, వాళ్ళు అమ్ముతారే. నేను అమ్ముతా. నువ్వు అమ్మకత్తావా? సరే మరి అమ్మకరా. సరే నానమ్మ నేను అమ్మకత్తానే. అయ్యి ఆగు రాదమ్మా, పోతావు కానీ కొంచెం మంది పిల్లలకి ఉంటే దొంగతనం చేస్తారు, పైసలు తక్కువ ఇస్తారు. అరటి పండ్లు ఎక్కువ చూసుకొని తీసుకోలేదని అంటారు. పైలంగా పోయి అమ్ముకుంటారా. సరే నానమ్మ బాయ్. అరటి పళ్ళ అవ నోరు ఊరిపోతుంది. అరటిపళ్ళు చిట్టి ఇట్రా ఇట్రా. ఈ పండ్ల చూస్తే తినబుద్ధి అవుతుంది, తినమంటావా? ఈ అరటిపళ్ళు ఎన్ని రూపాయలకు ఒక్కటి? 5 రూపాయలకు ఒక్కటి. అబ్బా నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయిగా. ఈ 10 రూపాయలు పెట్టి 2 కొనుక్కుంటా అంటే నాకు 4 కావాలి. అయితే 2 కొట్టేయాలి. మరి 10 రూపాయలకి ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. నువ్వు ఎన్నో తర్వాత? ఫస్ట్. అయ్యో నీకు లెక్క రావు, నీ 7వ తర్వాత 4 వస్తాయి. అమ్మా అన్నయ్య చెప్పింది నిజమే, నాకు లెక్కలు రావు. నేను 1వ క్లాసే, అన్న 7వ క్లాసే. అన్నకు బాగా వచ్చు లెక్కలు. అన్న నువ్వు చెప్పింది నిజమే. ఇక 10 రూపాయలు 4 ఇస్తా. ఇంకా 10 రూపాయలు. అరటి పళ్ళు తినకొచ్చి ఆగుతుంది కానీ ఆగుతుందా? నీ అత్యాసకు తొక్క కూడా తిన్నట్టున్నావు. నేను పోతా. నీ తొక్కే తింటా లేవు ఏమన్నా తింటా, నీకు ఎందుకు అవసరమా? నువ్వు అమ్ముకునే నాకు నీకు గంప ఎత్తు తప్పు. కూర్చో మంచిగా కూర్చో. అవు సిట్టి అరటి పళ్ళు డజన్కి అమ్ముతున్నావా? నాకు 2 డజన్లు కావాలి. మరి ఎంతకు అమ్ముతున్నావు? 5 రూపాయలకు ఒకటి. 5 రూపాయలకు ఒకటా? అన్ని ఖరాబ్ అయినట్టున్నాయి, 2 డజన్లు కావాలి నాకు. పళ్ళు తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. పండ్లు ఖరాబ్ అయినా అనుకోకు. ఇప్పుడు పండు ఖరాబ్ అయితే పండు ఖరాబ్ అయింది అన్నారు. ఇదేంది ఈ పండు ఖరాబ్ అయిందా లేదా? ఇదేంది ఇగో ఇప్పుడు చూడు, ఇది ఖరాబ్ కావాలనుకుంటున్నావు. ఇప్పుడు చూడు ఇగో పండు ఖరాబ్ అయింది. ఇది పండు ఖరాబ్ అయింది, ఇది ఖరాబ్ అయింది. ఇప్పుడు మంచి ముందు లేదు చూంచుతావు నీకు. ఇప్పుడు తింటే అర్థమైంది. కొంచెం మంచిగా కూడా కొంచెం ఖరాబ్ అయినట్టుందావు. నీకు ఎందుకు ఏడ చూసిన ఏడ పురుగుంది. ఇది కొంచెం ఖరాబ్ అయిందో లేదో కానీ దీనిలో ఇంకోటి ఏదో ఖరాబ్ అయింది, ఇది మంచిగా లేదు. ఆ పండు ఖరాబ్ అయింది. అలాంటి పండ్లు ఈడొకటి ఉంది, పండు. ఈ పండు పండు అనుకుంటే అనుకో, లేకపోతే లేదు. నా పండ్లన్నీ తినకు నువ్వు. నీ పోరు అనిపిస్తున్న వారేసిన కూడా తినకపోతే నాకు ఎట్లా అర్థమవుతుంది? పండు ఖరాబ్ అయిందో లేదో ఒక పండు ఇంకోటి తిని చూస్తా.
ఎందుకు కొడుతున్నాను? నువ్వు అనుకుంటే నేను పోతా. నేను 2 డజన్లు కొనుక్కున్నాను, నీ దగ్గర డజనే ఉంది. ఆ డజన్ కొనుక్కుంటా ఇప్పుడు. నీకు తెలుసా ఇది ఖరాబ్ అయిందని చూస్తున్నాను. నేను చెప్తే నీకు బుద్ధి లేదా? నాతో నాకెత్తు పోతా. అమ్ముకునే రకమే నువ్వు. ఈ పండు చూస్తానా అంటే నువ్వు ఇస్తలేవుగా. ఇక పట్టు ఎత్తుతో పట్టమ్మా, ఎత్తుతో పడ. బిత్తిరిదని చేసి 2 పండ్లు పసక్. ఆ పండు పురుగని చెప్పిన, ఈ పండు ఎత్తుకొని తీసుకున్నా. ఇది ఎనికిరి తిందా జోరు పెట్టుకుంటా. కొనుక్కుంటా కానీ డజన్ల కొద్ది అమ్ముతున్నావా, ఒక్కొక్కటి అమ్ముతున్నావా? అక్క 5 రూపాయలకు ఒకటి. అమ్మో 5 రూపాయలకు ఒకటి, అందుకే పొద్దున్న అమ్ముడు. ఇవన్నీ నాకే అమ్ము, గుత్త గుత్తకు అమ్ము. నేను 20 రూపాయలు సరేనా? అమ్మ గిన్ని పళ్ళు 20 రూపాయలకి అమ్మన్నా. నీ ఇష్టం, అమ్ముతే అమ్ము లేకపోతే లేదు. ఇంకా కొంత అమ్మి ఇక నాన్నమ్మకి టానికలు పట్టుకపోతా. సరే ఇక తీసుకో అక్క. రాదా ఈ వర్షంలో ఎటు వేస్తున్నావు? రాదా వర్షంలో ఎటు వేస్తున్నావు? రామ్మ ఎటు వేస్తున్నావు? అరటి పళ్ళు అమ్ముతేందుకేనావా? బాగానే పైసలు లాభం వచ్చినట్టు. ఎంత అమ్మినావు మరి? 30 రూపాయలా? అయ్యో పెద్దమ్మ, నీకు ఆల్రెడీ డజన్ ఇచ్చినా అని చెప్పి నార్మల్గా అమ్ముతేనే 40 రూపాయలు వస్తాయి. నీకు 50 రూపాయలు రావాలి. గండిగాన పండ్లు ఊలక అమ్మచ్చినావు మరి. ఊలక కొనుక్కుందా? అబ్బా గిట్లా మోసం చేసి గట్లనే కొనుక్కుంటుందా? నువ్వు బాధపడకు, నేను ఉన్నపా, నీ మాట్లాడతాపా. పైసలు ఇప్పిస్తుందా? గిట్లా గుంతకోరం చేసిందా? నేను అడుగుతా. సోని, ఏ సోని బయటికి రా ఒకసారి. రాదమ్మ ఇంతకుముందు అరటి పండ్లు అమ్ముతుంది, వచ్చిందా నీ దగ్గరికి? మరి వచ్చినప్పుడు ఎంత తీసుకున్నాను? 2 అరటి పండ్లు 20 రూపాయలు తీసుకున్నావు. 20 రూపాయలకి ఎవరైనా గన్ను ఇస్తారా? అవి 60-70 రూపాయలు వచ్చే పండ్లు 20 రూపాయలు కొట్టేసినావు. 50 రూపాయల కన్నా తీసుకోవాలి మినిమం. బాబా అంటే చిన్నపిల్లగాడు గిట్లనే చేస్తావు నువ్వు. మంచిగా ఉన్నావు. ఆయనతో పైసలు ఇచ్చే 50 రూపాయలు పోనీ అని పాప అమ్ముకుంటేది కస్తే గట్లా చేస్తావా? ఇగో 50 రూపాయలు ఇగో. మళ్ళీసారి ఏ కోకు సరేనా? అప్పు నాడు ఇంట్లో కాదు రాదమ్మా. అయినా మీ ఇంట్లో మీ నాన్నమ్మ ముందుగా నువ్వెందుకు వచ్చినావు? ఈ ఒక్కరోజుకి వచ్చినందుకు ఇంత లాస్ అవుతావు. అయ్యో జ్వరం వచ్చిందా? అందుకే నువ్వు వచ్చినావా? సరే సరే అయితే మరి పైసలు ఏం చేస్తావు ఇప్పుడు? టానిక్లు పట్టుకొస్తావా? అబ్బా ఎంత బంగారు తల్లి. నీలాంటి వాళ్ళు భూమి మీద బాగా తక్కువ. అర్థం ఇత్తనే మెయింటైన్ చేయి. మంచిదని చిన్నదానమైనా మంచిగా అమ్ముకుంటున్నావు సరేనా? ఇంటికి మెల్లగా పోయి ఆ పైసలతో మందులకి ఇట్లా కొనుకొచ్చి ఆయన నానమ్మని మంచిగా వేసుకో. జ్వరం వచ్చిందా బాగా? సరే నేను సాయంత్రం వచ్చి చూస్తుంది సరేనా? సరే పోదాం, పోయి నేను మా ఇంటికి పోతా. పల్లెలు అమ్మకొచ్చినావా? నాకు గోలు కూడా వచ్చినావా? బాగా బంగారు తల్లి. గిజంలో ఆడపిల్ల అంటే బాగా ఇష్టం. అందుకే ఎక్కడెక్కడికి పోయినావు? బాగా ఎక్కడ తిరిగినావు? అమ్మో కాలు ఎక్కినాయి. 6 రూపాయలు మొత్తం అమ్మినా? ఎక్కడికి తిరిగినావు? కాళ్ళు నొత్తున్నాయి కావచ్చు బాగా. అందుకే ఆడపిల్లలు కనాలంటారు. ఆడపిల్ల అయితేనే మంచిది. బాగా తినాలి. గోళ్ళు ఆడబెట్టు మంచిది. ఎక్కడికి తిరిగినావు మరి? కాళ్ళు వస్తున్నాయా? నా బంగారు మవరాలు 6 రూపాయలన్నీ మొత్తం అమ్మింది బంగారు తల్లి. తల్లిలే బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా విలేజ్ యూట్యూబ్ ఛానల్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కన గంట బెల్ గట్టి కట్టండి. మీరు కూడా ఇంట్లో ఎవరికన్నా హెల్పింగ్ అంటే
ఏదైనా గట్లనే కూరగాయలు ఇట్లా అమ్ముంటే ఖచ్చితంగా కామెంట్ చేయర్రి. రాధమ్మ వాళ్ళ నానమ్మ కోసం ఇలా